చెప్పంటున్నాను. నిన్నటి వరకు ఏదైతే ఉందో గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఈ ప్రాంతంలో అధికారం ఉన్నది. సరే వారు కొంతవరకు చేసి ఉండొచ్చు. ఇవాళ ఏదైతే ఉందో అధికారానికి వచ్చినటువంటి ఒక పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ నిరుపేద వర్గాలకు సంబంధించిన హక్కుల కల్పనలో చెప్పంటారు. మరి ముఖ్యంగా రైతాంగం, రైతుకు ఏదైతుందో కులం లేదు. వ్యవసాయంపై ఆధారపడే వారందరూ కూడా ఏదైతుందో రైతాంగం ఏం చెప్పంటున్నాం. అటు రైతాంగానికి కావాల్సినటువంటి ఒక వ్యవసాయ ఉత్పత్తులు పెట్టుబడి సహాయమే కానీ అట్లాగే ఏదైతుందో మరి వారు ఉత్పత్తి చేసేటువంటి ఒక పంటలకు మద్దతు ధర కల్పన కొరకు ఏదైతుందో ప్రభుత్వం బాధ్యత చేపట్టడమే కానీ కేవలం రైతాంగమే కాకుండా రైతు కూలీలు కూడా ప్రధానం చెప్పంటున్నాం. భూమి లేని నిరుపేదలు సమాజంలో ఎంతో ఉన్నారు. అందులో దళితులు ప్రధానమని చెప్పంటున్నా, బలహీన వర్గాలని చెప్పంటున్నా. అటువంటి నిరుపేద వర్గాలైనటువంటి వ్యవసాయ కూలీలకు మరి అండగా ఉండే విధంగా ఏదైతుందో మరి ప్రభుత్వం బాధ్యత చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పంటున్నా. ఒక వ్యవసాయ రంగమే కాదు, వ్యవసాయ రంగంతో పాటుగా ఇతర రంగాలన్నీ కూడా చెప్పంటున్నాం. వీళ్ళన్నింటికి మూలం విద్య అని చెప్పంటున్నాం. ఆ విద్యకు సంబంధించి ఏదైతుందో అందరికీ సమానమైన అవకాశాలు కల్పింపజేయడం ప్రభుత్వ బాధ్యత. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిజంగా కూడా చెప్పంటున్నాను, ఏ బాబు జగజీవన్ రావు గారు కన్నా కళలను మరి సార్థకం చేసే విధంగా ఏదైతుందో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి వీళ్ళందరికీ ఉచిత విద్యా ప్రభుత్వ కళాశాలతో సమానంగా మీరు ప్రైవేట్ కళాశాలలో విద్యా బోధన పొందినప్పటికీ ఏదైతుందో మన కుటుంబంపై భారం పడకుండా ప్రభుత్వం ఆ బాధ్యత మోసేదితో విద్యా అవకాశాలు కల్పింపజేసినటువంటి ఒక ఘనత మరి ఆనాడు మరి స్ఫూర్తిదాత బాబు జగజీవన్ రావు గారు అయినట్టయితే దాని కార్యక్రమం అమలు తెచ్చినట్టు ఒక ఘనత ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కిందని చెప్పి చెప్పాలి. ఇవాళ ప్రభుత్వం దురదృష్టం ఏంటంటే ఇవాళ కేవలం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లింపు చేయలేక ఇవాళ న్యాయస్థానం ఏదైతున్నదో ప్రభుత్వం నిర్వహించాలో బాధ్యత నిర్వర్తించలేకపోతుంది. కాబట్టి ప్రైవేట్ యాజమాన్యాలు ఏదైతే భారం మోయడం సాధ్యం కాదు అనే ఒక భావనతోని మరి తల్లిదండ్రులపై భారం వేసే విధంగా తీర్పు రావటం నిజంగా కూడా నేను దీన్నైతే దురదృష్టకరమైన పరిణామంగా భావిస్తానని చెప్పండి. ఇలా ప్రభుత్వం నిర్వర్తించే ఒక బాధ్యత నిర్వర్తించినట్టయితే నిరుపేద వర్గాలు తల్లిదండ్రులపై ఎవరిపై భారం పడదు అని చెప్పండి. ఇలా 7500 కోట్లు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లింపు చేయగలిగినట్టయితే ఇలా భవిష్యత్తు విద్యా అవకాశాలు ఎవరికి మెరుగై లభిస్తాయి. నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు అని చెప్పంటున్నాను. ఇవాళ నేను పత్రికలో మా మిత్రుడు దుర్గాన్ని చూపెట్టిండి అని చెప్పంటున్నాను. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఒక ఎస్సీ ఎస్టీ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరానికి 276 కోట్లు విడుదల చేయబడి కూడా రాష్ట్ర ప్రభుత్వం దాని వాటా దామాషా ఏదైతే 20% చెల్లించాల్సి ఉంటుందో ఆ చెల్లించలేకపోవడంతో ఈ